సింహాసనం టీవీకి స్వాగతం అండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ వరకు 4 రంగులతో జెండా తయారు చేయాలేమో అనిపిస్తోంది. ఇదేంటి కాంగ్రెస్ పార్టీ 3 రంగులే అనుకుంటున్నాం కదా, మళ్ళీ 4వ రంగు ఎక్కడి నుంచి వచ్చిందనే ఆల్రెడీ వీళ్ళు పులుముకుంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ గులాబీ పార్టీ నుంచి 4 ఎమ్మెల్యేలు ఆల్రెడీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. నిన్న 2 రోజుల క్రితం 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సోమవారం కానీ మంగళవారం కానీ మరో 6 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి రాబోతున్నారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ తనలో కలిపేసుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసేసింది. సో వీళ్ళందరూ వచ్చి కాంగ్రెస్లో చేరిపోతే కాంగ్రెస్ ఆటోమేటిక్గా కొంత గులాబీమయం కూడా అవుతుంది. అందుకని 3 రంగులతో పాటు 4వ రంగు కూడా చేరిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీలు మా ఎమ్మెల్యేలు లాక్కున్నారని గొడవ పెట్టే ఏ రాజకీయ పార్టీ అయినా సరే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి చేసే పని అదే. అంటే ప్రతిపక్ష పార్టీలని తమలో కలిపేసుకుంటూ ఉంటారు. ఇది ఒక రాజకీయ దౌర్భాగ్యం అనుకో.